ఓన్లీ 1,69,000 కి అయితే మనకి i10 వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 1,85,000 లో అయితే సిడాన్ వెహికల్ అయితే వచ్చేస్తుంది మనకి వీళ్ళ దగ్గర. అది కూడా ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ వెహికల్ అయితే మనకి 2015 మోడల్ డీజిల్ LDI ఓన్లీ 2. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే మాస్టర్ కార్స్ ఆబిస్ దగ్గర అయితే వచ్చాను. సో వీళ్ళ దగ్గర అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇవాళ వచ్చి వీడియో అయితే మినీ సెగ్మెంట్ వెహికల్ అయితే చేస్తున్నాను. సో చాలా మంది అయితే ఆబిస్ లో ఉన్న మాస్టర్ కార్స్ కి అయితే చాలా మంది అయితే విజిట్ చేశారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి మంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ప్రెసెంట్ ఉన్న వెహికల్స్ లో ఒక 4 వెహికల్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఉన్న 4 వెహికల్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఓమినీ వెహికల్ అవైలబుల్ ఉంది, రిడ్జ్ కూడా అవైలబుల్ ఉంది, డీజిల్ లో మనకి i10 ఉంది, హోండా సిటీ వెహికల్స్, ఈ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి వెహికల్ ప్రైసెస్ డీటెయిల్స్ కనుక్కుందాం రండి. కమింగ్ టు ఫస్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకుంటే హోండా సిటీ 2008 మోడల్ ZX 10th యానివర్సరీ ఎడిషన్ అండి. వెహికల్ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. వెహికల్ అయితే సిడాన్ వెహికల్ లో అయితే ఈ వెహికల్ అయితే చాలా లగ్జరియస్ వెహికల్ అయితే ఉంటుంది, చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. సో 2008 మోడల్ వెహికల్ కదా, సో వెహికల్ కి అయితే డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టే 70% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి డీఫాగర్ వచ్చేసింది, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ నంబర్ చూడొచ్చు, ఫ్యాన్సీ నంబర్ ఉంది 3834. ఇంటీరియర్ కూడా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంటీరియర్ లో వచ్చి మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ కి సెంట్రల్ లాక్ అవైలబుల్ ఉంటుంది. చూసుకున్నట్టయితే అడిషనల్ గా కస్టమర్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకున్నారు. స్క్రీన్ చూడొచ్చు, చాలా లాంగ్ స్క్రీన్ అయితే ఉంది. వెహికల్ సీట్స్ అయితే లగ్జరియస్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ A to Z అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ కి గ్లాసెస్ గానీ, డిక్కీ, డోర్ ఏది చేంజ్ అవ్వలేదు. A to Z అయితే 100% ఒరిజినల్ ఉన్నాయి. ఈవెన్ మనం చూసుకున్నట్టయితే ఒక్క స్క్రాచ్ కూడా లేదు వెహికల్ కి. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే వెహికల్ కిలోమీటర్ వచ్చి ఓన్లీ 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,85,000, ఓన్లీ 1,85,000 లో అయితే సిడాన్ వెహికల్ అయితే వచ్చేస్తుంది మనకి వీళ్ళ దగ్గర. అది కూడా ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ i10 2010 మోడల్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 110% నాన్ యాక్సిడెంట్ వెహికల్, కప్పా 2 ఇంజన్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ చూసుకున్నట్టయితే ఈ కండిషన్ లో ఉంది, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. వెహికల్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. చూసుకున్నట్టయితే మనకి సైడ్ మిరర్స్ లో మనకి ఇండికేటర్స్ కూడా ఆప్షన్ అయితే, లైట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. చూసుకోవచ్చు, ఒక్క గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు. బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా బ్యాక్ సైడ్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఈవెన్ ఒక్క స్క్రాచ్ కూడా లేదు. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. సో i10 వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఇంత నీట్ కండిషన్ లో చాలా రేర్ గా దొరుకుతుంది. సో వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర అయితే మల్టిపుల్ పార్క్ అండ్ సెల్ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. అందువలన చాలా నీట్ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే మాన్యువల్ వెహికల్ ఇది, 4 పవర్ విండోస్ అయితే వచ్చేస్తుంది. టాన్ కలర్ లో అయితే వెహికల్ ఇంటీరియర్ అయితే అవైలబుల్ ఉంది. గ్లాసెస్ ఏది చేంజ్ అవ్వలేదు. మనం ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే వెహికల్ కిలోమీటర్ వచ్చి ఓన్లీ 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,69,000, ఓన్లీ 1,69,000 కి అయితే మనకి i10 వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వెహికల్ అయితే మనకి మాస్టర్ కార్స్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ రిడ్జ్. అది కూడా డీజిల్ వేరియంట్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది, అన్బిలీవబుల్ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది. వెహికల్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. యాక్సిడెంట్ గానీ, ఫ్లడెడ్ గానీ, డామేజెస్ అట్లాంటి ఏవి లేవు. సో డీజిల్ వేరియంట్ లో రిడ్జ్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. వెహికల్ అయితే ఈ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సో వెహికల్ నంబర్ కూడా చూడొచ్చు మీరు 9738. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే వెహికల్ టైర్స్ వచ్చి బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ లో అయితే మనకి పవర్ స్టీరింగ్ వచ్చేస్తుంది, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది. చూసుకున్నట్టయితే లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. 5+1 గేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సో వెహికల్ చూసుకున్నట్టయితే LDI కదా, సో పవర్ విండోస్ అయితే రావు వెహికల్ కి. ఈ వెహికల్ కిలోమీటర్ ఇంకా ప్రైస్ గురించి కనుక్కుంటే వెహికల్ కిలోమీటర్ వచ్చి ఓన్లీ 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే వెహికల్ ప్రైస్ వచ్చి 2,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వెహికల్ చూశారు కదా, ఈ వెహికల్ అయితే మనకి 2015 మోడల్ డీజిల్ LDI ఓన్లీ 2,50,000 కి అయితే వచ్చేస్తుంది. అది కూడా ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ అండ్ లాస్ట్ వెహికల్. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఓమినీ మార్కెట్ లో చాలా రేర్ గా దొరుకుతుంది. అంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సో వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2016 మోడల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సో ఓమినీ వెహికల్ చాలా మంది అడుగుతారు కదా, సో వీళ్ళ దగ్గర అయితే 2 ఓమినీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ వెహికల్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. వెహికల్ అయితే మనకి చాలా హెవీ బంపర్ కూడా వేయించుకున్నారు కస్టమర్. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది.
చూసుకోవచ్చు మీరు. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 8 సీటర్ ఓమిని చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. చూసుకున్నట్టయితే లెదర్ సీట్స్ అయితే వేయించుకున్నారు కస్టమర్. మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ లో. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 33,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 2,70,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్స్ కాకుండా వీళ్ళ దగ్గర అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే ఈ వెహికల్స్ అయితే చూపించాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి సిడాన్ వెహికల్స్, చాలా మంది హోండా వెహికల్స్ అయితే అడుగుతున్నారు కదా, వీళ్ళ దగ్గర హోండా వెహికల్స్ 1 or 2 కాదు, more than 5 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో అయితే మనకి రీజనబుల్ ప్రైస్ లో హోండా సిటీ, హోండా అమేజ్ వెహికల్స్ అయితే వీడియో అయితే చేశాను. థ్యాంక్ యూ.